లోక్సభ ఎన్నికలు ముగిశాయి. కానీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే వివిధ పథకాలను అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ ప్రభుత్వం పథకాల అమలుపై ఫోకస్ పెడుతోంది. ఫలితాల వెల్లడి అయిన తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే వివిధ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికారుల ద్వారా ప్రణాళికలను సిద్ధం చేసింది. నిధులను కూడా సమకూరుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్లో భాగమైన ముఖ్యమైన పథకం కళ్యాణ లక్ష్మి. దీన్ని తాము చెప్పినట్లుగానే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు. అంతేకాదు దీన్ని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు చేసేందుకు నిధులను కూడా మంజూరు చేసింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 725 కోట్లకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పినట్లుగా ₹1,00,000తో పాటు తులం బంగారం అందించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం అమలు కోసం రాష్ట్రంలో చాలా మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కొందరైతే కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ పథకంపై అధికార పార్టీపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దాంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని ఖచ్చితంగా తాము చెప్పినట్లుగానే ₹1,00,000తో పాటుగా తులం బంగారం అందించేలా ప్రణాళికలను సిద్ధం చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.